ఈజ్ ఆమ్ ఆర్ విత్ ఐఎన్జీ ఫార్మ్ యూజ్ చేయండి. అదే ప్రెసెంట్ కంటిన్యూస్. ఇప్పుడు ఏదైనా జరుగుతూ ఉంటే మనం ఇలా చెప్పాలి. మనం రోజు ఓ పని చేస్తాం, మనం ఈ టైంకి నిద్రలు వేస్తాం, ఈ పనులు చేస్తాం, వర్క్ ఆఫీస్కి వెళ్తాం, వర్క్ కంప్లీట్ చేస్తాం, ప్రాజెక్టులు చేస్తాం, సబ్మిట్ చేస్తాం, ఇంటికి వస్తాం, తింటాం, వండుకుంటాం, ఇవన్నీ చేస్తాం. అవన్నీ రోజు చేసే పనులు ఇలా చెప్పాలి. V1 తో కానీ V5 తో కానీ. క్వశ్చన్ అడుగుతూ ఉంటే డూ తో కానీ డస్ తో కానీ అడగాలి. ఇక్కడ నేను చెప్పాను హెల్పింగ్ వర్బ్స్ ఇంకేం ఉండవు దీంట్లో అని. దీంట్లో ఉండే హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అంటే ఈస్, ఆమ్, ఆర్. ఈ హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి. వర్బ్ ఎలా ఉంటది? ఐఎన్జీ ఫామ్ లో ఉంటది. ఐఎన్జీ ఫామ్ లో ఉండే వర్బ్ ని V4 వర్బ్ అంటాం. సో ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు జరుగుతూ ఉండే యాక్షన్ ఈజ్, ఆమ్, ఆర్ ఉండాలి. వర్బ్ V4 లో ఉండాలి. దీని గురించి ఎన్ని ఎక్కువ ఎగ్జాంపుల్స్ రాసుకొని ప్రాక్టీస్ చేస్తే అంత క్లియర్ గా ఉంటుంది తప్ప ఇట్లా జస్ట్ ఎవరైనా కొన్ని పాయింట్స్ ఒక 10 minutes లెసన్ మాత్రమే చెప్పగలుగుతారు. మనం చేయాల్సిన పని ఆఫ్టర్ లిసనింగ్ టు సంథింగ్, ఆఫ్టర్ అండర్స్టాండింగ్ సంథింగ్, మనం చేయాల్సిన పని మోర్ ఎగ్జాంపుల్స్ ట్రై చేయడం, మోర్ వర్బ్స్ పెట్టి ట్రై చేయడం. V4 రావాలి అన్నాం, సో అన్నిటికీ V4 ఉంటది కదా, ప్రతి వర్బ్ కి V4 ఉంటది కదా. ఐఎమ్ లిసనింగ్, ఐఎమ్ లర్నింగ్, ఐఎమ్ ప్రాక్టీసింగ్, ఐఎమ్ కుకింగ్, ఐఎమ్ వాచింగ్, ఐఎమ్ షూటింగ్, ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్, ఐఎమ్ కుకింగ్. అంటే ఇప్పుడు నేను ఆ పని చేస్తూ ఉన్నట్టు. ఓకే, V1 వర్బ్, ప్రతిదీ ఇంకా V1 వర్బే కదా. ఐ కుక్, ఐ లర్న్, ఐ ప్రాక్టీస్, ఐ వేకప్, ఐ కాన్సన్ట్రేట్, ఐ ఫోకస్, ఐ షూట్, ఐ ఎడిట్, ఐ టీచ్. ఇవన్నీ నేను రోజు చేసే పనులు.